హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మై క్రిక్ అప్డేట్స్. మనం ఎంతగానో వెయిట్ చేస్తున్న ద డే ఇట్ కమ్స్ గైస్. టాటా ఐపీఎల్ 2025 ద ఫస్ట్ మ్యాచ్ కేకేఆర్ వర్స్ ఆర్సీబీ ఇంకా స్టార్ట్ అవడానికి ఎన్నో గంటలు మిగలలేదు, జస్ట్ ఫ్యూ అవర్స్. సో మీరు థంబ్నెయిల్ చూస్తే మీకు అర్థమై ఉంటుంది, ఇది కేకేఆర్ వర్స్ ఆర్సీబీ ఫస్ట్ మ్యాచ్ ప్రివ్యూ. సో ఇంకా మనం ఈ మ్యాచ్ గురించి డిస్కస్ చేద్దాం. ముందుగా ఈ మ్యాచ్ జరుగుతుంది కోల్కతాలోని ఎడెన్ గార్డెన్స్ స్టేడియంలో అట్ ఈవినింగ్ 7:30 PM. అండ్ ఈ మ్యాచ్కి ముందుగా బీసీసీఐ మంచి ఓపెనింగ్ సెరమనీ కూడా ప్లాన్ చేశారు. బట్ ఈరోజు మ్యాచ్కి రెయిన్ థ్రెట్ అనేది ఉంది. వెదర్ ఫోర్కాస్ట్ ప్రకారం ఈరోజు 6 నుంచి ఆల్మోస్ట్ 11 వరకు రెయిన్ చూపిస్తుంది. రెయిన్ పడే ఛాన్సెస్ హెవీగా ఉన్నాయి. సో ఓపెనింగ్ సెరమనీ అనేది స్కిప్ చేసేయచ్చు మ్యాక్సిమం, లేదా ఎలా ప్లాన్ చేస్తారో మరి చూడాలి. బట్ మ్యాచ్కి మాత్రం ఆల్మోస్ట్ ఓవర్స్ తగ్గిన మ్యాచ్ అనేది జరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఈవెన్ 10 to 10 ఓవర్స్ అయినా పర్ సైడ్ జరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఓపెనింగ్ మ్యాచ్ కాబట్టి ఎలాగైనా జరపాలని చూస్తారు. సో ఇంకా మనం ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్, ఈ రెండు టీమ్స్ హెడ్ టు హెడ్ ఏంటి, ఎలా పర్ఫామ్ చేసినవి పాస్ట్ ఈవెంట్స్లో అని ఒకసారి లుక్ వేద్దాం. ఈ రెండు టీమ్స్ ఫస్ట్ టైం 2008లో అసలు ఐపీఎల్ ఫస్ట్ మ్యాచే ఈ రెండు టీమ్స్తో మొదలైంది. ఆ మ్యాచ్లో బ్రెండన్ మెక్కాలం మ్యాగ్నిఫిసెంట్ ఇన్నింగ్స్ ఆడాడు. చూసిన వాళ్ళు ఎవరు మర్చిపోలేని మ్యాచ్ అది, ఫస్ట్ ఓపెనింగ్ మ్యాచ్. అండ్ ఆ మ్యాచ్లో ఆర్సీబీ దారుణంగా ఓడిపోయింది. అండ్ వీళ్ళిద్దరు రెండు టీమ్స్ హెడ్ టు హెడ్ చూస్తే టోటల్ 35 మ్యాచెస్లో వీళ్ళు తలపడితే కేకేఆర్ 21 టైమ్స్ విన్ అయ్యి లీడ్లో ఉంది. అండ్ ఆర్సీబీ జస్ట్ 14 మ్యాచెస్ మాత్రమే విన్ అయింది. అండ్ రీసెంట్ పాస్ట్ రికార్డ్ చూసిన 2021 నుంచి ఈ రెండు టీమ్స్ 7 టైమ్స్ గేమ్ ఆడితే అందులో 6 టైమ్స్ కేకేఆర్ విన్ అయింది. జస్ట్ ఓన్లీ ఇన్ 1 టైం మాత్రమే ఆర్సీబీ విన్ అయింది. బట్ ద గుడ్ థింగ్ ఈస్ ఎడెన్ గార్డెన్స్లో ఆర్సీబీకి మంచి రికార్డ్ ఉంది. ఈ రెండు టీమ్స్ ఎడెన్ గార్డెన్స్లో 4 టైమ్స్ ఆడితే అందులో 2 సార్లు ఆర్సీబీ గెలిచింది, 2 సార్లు కేకేఆర్ గెలిచింది. సో ఇట్స్ ఎ టై ఇన్ ఎడెన్ గార్డెన్స్. సో ఆర్సీబీ ఎడెన్ గార్డెన్స్లో మంచిగానే పర్ఫార్మెన్స్ చేస్తుంది అయితే. సో ఇంకా మనం ఈ రెండు టీమ్స్ ప్లేయింగ్ 11 అనేది ఒకసారి చూద్దాం, ఈరోజు ఆడిపోయే ప్లేయింగ్ 11 ఎలా ఉందని. ఫస్ట్ కేకేఆర్ ఓపెనర్ కింద క్వింటన్ డికాక్ అండ్ సునీల్ నారాయణ్ దిగుతారు. ఈవెన్ గుర్బాస్కి కూడా ఛాన్స్ ఉంది, బట్ వాళ్ళు అయితే డికాక్ని ప్రిఫర్ చేస్తారు. బట్ గుర్బాస్ ఈజ్ మోర్ బెటర్ బ్యాట్స్మెన్ అండ్ రీసెంట్ ఫామ్ కూడా తనది చాలా బాగుంది కాబట్టి నాకు పర్సనల్లీ గుర్బాస్ని దింపితే బెటర్ అనిపిస్తుంది. బట్ సోర్సెస్ ప్రకారం డికాక్కే వాళ్ళ ఫస్ట్ చాయిస్ కింద ఓపెనర్ కింద చూస్తున్నారు. అండ్ 1 డౌన్ రహానే, 2 డౌన్ వెంకటేష్ అయ్యర్. వీళ్ళు కావాలితే వెంకటేష్ అయ్యర్ ఈవెన్ 1 డౌన్లో కూడా దిగొచ్చు, వీళ్ళు ప్లేసెస్ స్విచ్ అవ్వచ్చు. అండ్ 5th ప్లేస్లో అన్క్రిష్ రఘువంశీ. 6th ప్లేస్లో ఇక్కడ నేను మిస్ చేశాను నోట్ చేయడం, 6th ప్లేస్లో ఇక్కడ రింకు సింగ్ దిగుతాడు. 7th ప్లేస్లో రసూల్, 8th ప్లేస్లో రమన్దీప్ సింగ్, 9th ప్లేస్లో స్పెన్సర్ జాన్సన్, 10th ప్లేస్లో వైభవ్ అరోరా, 11th ప్లేస్లో హర్షిత్ రాణా. అండ్ ఇంపాక్ట్ ప్లేయర్ కింద వరుణ్ చక్రవర్తి ఆడతాడు. ఇది కేకేఆర్ ప్లేయింగ్ 11, మంచి స్ట్రాంగ్గా ఉంది. నేను ఆర్సీబీ స్క్వాడ్ అనాలిసిస్ వీడియో చేశాను, కానీ కేకేఆర్ది స్క్వాడ్ అనాలిసిస్ వీడియో చేయడం కుదరలేదు నాకు. సో నేను కొంచెం సేపు వీళ్ళ గురించి మాట్లాడతాను, వీళ్ళ టీం ఎలా ఉంది ఏంటని. వీళ్ళకి నెంబర్ 8 వరకు సాలిడ్ డీప్ బ్యాటింగ్ ఉంది. ఈవెన్ హర్షిత్ రాణా కూడా మంచి హిట్టింగ్ చేయగలడు. వీళ్ళ బ్యాటింగ్ లైనప్ అనేది మంచి స్ట్రాంగ్గా ఉంది. అండ్ వీళ్ళ ఇద్దరు మిస్టరీ స్పిన్నర్స్ వరుణ్ చక్రవర్తి అండ్ సునీల్ నారాయణ్, వీళ్ళిద్దరూ చాలా కీ అవుతారు. వీళ్ళిద్దరి మీదే చాలా వరకు మ్యాక్సిమం రెస్పాన్సిబిలిటీ అనేది ఉంది. బికాస్ కేకేఆర్
పేస్ అటాక్ అనేది కొంచెం యంగ్స్టర్ అండ్ ఇన్ఎక్స్పీరియన్స్ అనేది కనిపిస్తుంది. హర్షిత్ రాణా జస్ట్ లాస్ట్ ఇయర్ మాత్రమే తను సక్సెస్ అయింది అండ్ హీ హ్యాస్ ఎ గ్రేట్ పొటెన్షియల్. బట్ ఇంకా తనకి ఆ ఎక్స్పీరియన్స్ అనేది ఇంకా అలవాటు పడాలి. స్పెన్సర్ జాన్సన్ కూడా అంతే, తను రీసెంట్ టాలెంటే. అండ్ వైభవ్ అరోరా, వీళ్ళకి ఒక గుడ్ థింగ్ ఏంటంటే వీళ్ళకి రసల్ కూడా బౌలింగ్ వేస్తున్నాడు. రసల్ ఈజీగా 3 to 4 అవర్స్ అనేది ఈజీగా ఇస్తున్నాడు కాబట్టి వీళ్ళ పేస్ అటాక్ అనేది 4 బౌలర్స్తో బాగానే ఉంది. అండ్ బ్యాటింగ్లో ఓపెనర్గా వీళ్ళకి నరైనా ఆడుతున్నాడు కాబట్టి తను సక్సెస్ అనేది చాలా ఇంపార్టెంట్. లాస్ట్ సీజన్ తను బ్రిలియంట్గా ఆడాడు ఓపెనర్ కింద, కానీ ప్రతి సీజన్ తను ఆడతాడు, ప్రతి మ్యాచ్ తను ఆడతాడని గ్యారంటీ లేదు. తను వెంటనే అవుట్ అయిపోతే వెంటనే రహానే కానీ ఎవరో ఒకరు వెళ్ళాల్సి వస్తుంది. సో అది ట్రబుల్ కాకుండా అట్లీస్ట్ పవర్ ప్లే వరకు నరైన్ నుండి ఒక 30-40 రన్స్ అయినా స్కోర్ చేసి వెళ్తే అది వాళ్ళకి రియల్గా మంచి అడ్వాంటేజ్ అవుతుంది. అండ్ ఈ ఇయర్ రహానే వాళ్ళకి కెప్టెన్. రహానే బ్యాటింగ్ ఫామ్ అనేది ఈ రీసెంట్గా చాలా బాగుంది. బట్ లాస్ట్ ఇయర్ ఐపీఎల్లో సిఎస్కేకి అంత మంచిగా పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు. 2023 హీఈస్ ద బెస్ట్. అసలు సిఎస్కేలోనే తను కంబ్యాక్ ఇచ్చింది. బట్ 2024లో తన పర్ఫార్మెన్స్ అనేది బాగోలేదు. బట్ ఇన్ డొమెస్టిక్ క్రికెట్లో సయ్యద్ ముష్టాక్ అలీ ట్రోఫీలో తన పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుంది. సో అలాగే ఇక్కడ కూడా ఈ ఐపీఎల్లో కూడా మంచిగా పర్ఫార్మ్ చేస్తే పర్లేదు, కేకేఆర్కి మంచి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ వెంకటేష్ అయ్యర్, తనని ఆల్మోస్ట్ 23 crores పెట్టి తీసుకున్నారు కేకేఆర్. తన మీద చాలా ప్రైజ్ బర్డెన్ అనేది ఉంది. ఆ ప్రైజ్ బర్డెన్కి తను న్యాయం చేయాలి. అండ్ అంగ్రీష్ రఘువంశీ, యంగ్స్టర్, మంచి పొటెన్షియల్ ఉన్న యంగ్స్టర్. తను లాస్ట్ ఇయర్ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు, ఈ ఇయర్ కూడా అదే కంటిన్యూ చేస్తే చాలు. అండ్ రసల్ మజిల్, తన మజిల్స్కి పని చెప్పాలి. బ్యాటింగ్ అండ్ బౌలింగ్ రెండిట్లోని తన నుంచి టాప్ పర్ఫార్మెన్స్ అనేది కేకేఆర్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. సో దాన్ని తను డెలివర్ చేయగలగాలి. అండ్ 7th place రమన్ దీప్, తిను ఫినిషింగ్ రోల్ తీసుకోవాలి. రమన్ దీప్ సింగ్ విత్ రసల్, వీళ్ళిద్దరూ ఫినిషింగ్ రోల్ ప్లే చేయాలి. అండ్ ఐ ఫర్గాట్ రింకు సింగ్. రీసెంట్గా తను టీమిండియాకి ఇంజ్యూర్ అవ్వడం వల్ల తను ఆడలేదు. సో తను ఇప్పుడు పర్ఫామ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇది కేకేఆర్ యొక్క లైనప్. నా ఆర్సీబీని చూద్దాం. ఆర్సీబీ ఓపెనర్గా ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ దిగుతారు. నేనైతే పర్సనల్గా పడికల్ ఓపెనింగ్ దిగితే బాగుంటుందని అనుకున్నాను. బట్ సోర్సెస్ ప్రకారం కోహ్లీ ఓపెనింగ్ చేస్తున్నాడు. నేను పడికల్ ఓపెనింగ్ దిగితే ఎందుకు బాగుంటుంది, అంతా ఆర్సీబీ టీమ్ మీద స్క్వాడ్ అనాలిసిస్ అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒక 15 minutes దాకా ఉంటుంది ఆ వీడియో. మీరు వీలైతే దాన్ని వెళ్ళి చూడండి, మీకు ఆర్సీబీ స్క్వాడ్ గురించి క్లియర్గా తెలుస్తుంది మీకు. అండ్ 4th ప్లేస్లో రజత్ పటిదార్, 5th ప్లేస్లో లివింగ్స్టన్, 6th ప్లేస్లో జితేష్ శర్మ వికెట్ కీపర్, 7th ప్లేస్లో టిమ్ డేవిడ్, 8th ప్లేస్లో కృణాల్ పాండ్యా, 9th ప్లేస్లో భువనేశ్వర్ కుమార్, 10th ప్లేస్లో హేజల్వుడ్, 11th ప్లేస్లో యష్ దయాల్ అండ్ ఇంపాక్ట్ ప్లేయర్ కింద సుయాష్ శర్మ. ఈ మ్యాచ్లో సుయాష్ శర్మ ఆడటం చాలా ఇంపార్టెంట్. తనకి కేకేఆర్లో ఆడిన ఎక్స్పీరియన్స్ ఉంది, గ్రౌండ్ గురించి తనకి బాగా ఐడియా ఉంటుంది. సో తను ఇక్కడ కీ ప్లేయర్. అండ్ ఫిల్ సాల్ట్ కూడా ఇక్కడ ఆడాడు కాబట్టి తనకు కూడా మంచి తెలుస్తుంది గ్రౌండ్ గురించి, కేకేఆర్ టీం గురించి ఏంటి అలా అనేది. సో అది గైస్, 2 టీమ్స్ ప్లేయింగ్ 11. ఆన్ పేపర్ అయితే చూడడానికి కేకేఆర్ఏ స్ట్రాంగ్గా కనిపిస్తుంది. బట్ వీ డోంట్ నో. ఆన్ పేపర్స్ స్ట్రాంగ్గా ఉన్న టీం ఎప్పుడు గెలాలని అసలు లేదు. ఒకసారి గ్రౌండ్లోకి దిగాక ఎవరి ప్లేయర్స్ ఏంటనేది, ఎవరు ఎంత అలా పర్ఫామ్ చేస్తారనేది అప్పుడు క్లారిటీ వస్తుంది మనకి. సో ఇది ఇంకా ఫస్ట్ మ్యాచే కాబట్టి మనం చూడాలి ఈరోజు వస్తుంది అసలు ఏ టీం ఎలా పర్ఫామ్ చేస్తుంది ఏంటనేది. సో ఆన్ పేపర్ బేసిస్ ప్రకారం అండ్ హెడ్ టు హెడ్ బేసిస్ ప్రకారం చూసుకుంటే ఫేవరెట్స్గా మాత్రం కేకేఆర్ఏ దిగుతుంది ఈరోజు. సో ఇంకా ఈరోజు రెయిన్ థ్రెట్ అనేది పెద్ద ఉండకుండా అండ్ ఫుల్ మ్యాచ్ జరగాలని కోరుకుందాం. అట్లీస్ట్ ఫుల్ మ్యాచ్ జరగకపోయినా అట్లీస్ట్ 10 hours పర్ ఈచ్ సైడ్ అయినా మ్యాచ్ జరిగితే బాగుంటుంది. ఎందుకంటే ఫస్ట్ మ్యాచ్ కాబట్టి కంప్లీట్గా వాషౌట్ అయిపోతే బాగోదు. సో ఇది గైస్ మన
ఫస్ట్ మ్యాచ్ కేకేఆర్ వర్స్ ఆర్సీబీ ప్రివ్యూ. మ్యాచ్ అయిన తర్వాత మనం మాట్లాడుకున్నాము ఏంటి అలా అయింది ఏంటని రివ్యూలో. మన వీడియోస్లో నేను ఆర్సీబీ స్క్వాడ్ అనాలిసిస్ అండ్ సిఎస్కే స్క్వాడ్ అనాలిసిస్ కూడా చేశాను. మీరు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి అవి లుక్ చేయండి, ఒకసారి చూడండి. అందులో ఇన్డెప్త్గా మాట్లాడాను. అండ్ ఈరోజు ఈవినింగ్ మన తెలుగు టీం అయిన ఎస్ఆర్హెచ్ స్క్వాడ్ అనాలిసిస్ అనేది వస్తుంది. అది మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. సో దట్స్ ఇట్ గైస్.